మీరు ఇచ్చిన హామీలు ఏవి ఇప్పటి వరకు నెరవేర్చలేదు. ఒక్క ఫ్రీ బస్ ఇచ్చారు, కనీసం మగవాళ్ళు పోవడానికి కాదు కదా, ఆడవాళ్ళు పోవడానికి కూడా బస్సులు కనీసము కూర్చుండడానికి జాగలేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఆర్టీసీ ఆదాయం మీద గండి కొట్టారు. ఆర్టీసీకి ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సిన బకాయిలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇకపోతే మీరు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు, ఈ రేషన్ కార్డులకు కూడా మీటర్కు ఆధార్ కార్డుకు ఇంటికి లింకు పెట్టి రేషన్ కార్డులు ఇస్తే సగం మందికే రేషన్ కార్డులు వచ్చినాయి. ఇకపోతే మీరు ఇచ్చింది మిగతాది రుణమాఫీ. రైతులందరికీ కూడా ఒక్కింటి మీద భార్యాభర్తలు తీసుకుంటే, క్రాప్ లోన్ తీసుకుంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు కదా, ఆ కుటుంబానికి మొత్తం 2 లక్షల మించి ఇవ్వమని చెప్పి మీరు 40% మాత్రమే రుణమాఫీ చేశారు. ఇది రైతులకు తెలియదని అనుకుంటున్నారు. ఇకపోతే 5 సీజన్లు రైతు భరోసా ఇవ్వాలా. 2023 డిసెంబర్ 3వ తారీఖు నాడు రిజల్ట్ వస్తే 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన మీరు ఈ రోజుకి ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాలు పూర్తయితే 5 సీజన్లు వచ్చినాయి. 2023 ఒకటి, 2024లో 2, 2025లో మళ్ళీ ఇప్పుడు 2 వస్తున్నాయి. 5 సీజన్లో మీరు వేసింది ఒకసారి రైతు భరోసా వేసిరు. ఇకపోతే రైతు బోనస్ అని చెప్పారు. సన్న బియ్యంకి మాత్రమే ఇస్తున్నారని అంటున్నారు, కానీ ఆ సన్న బియ్యం కూడా ఒకసారి రైతు బోనస్ వేసిరు. 4 సీజన్లు సన్న బియ్యం అయితే 1 సీజన్ మాత్రమే సన్న బియ్యం కేసిరు. ఇకపోతే మీరు చేసింది ఏమది అని అడిగితే ఏమీ లేదు. మరి ఇది ప్రజాపాలననా, ప్రజా వంచక పాలననా అనేది మీరే రేవంత్ రెడ్డి గారు గ్రహించాలా.